ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని చోది కాలంలో ప్రభుత్వ స్తుంచి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభా, ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి నాయన. అయ్యా, ఎవరైతే నా తండ్రి నాయన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, బాలురు అందరినీ నేను కాపాడుతూ నీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. యేసు క్రీస్తులో మహిమలో ప్రతి అవసరం తీర్చి వారిని వర్ధల చేయండి నాయన. వారి అక్కర్లను తీర్చండి, అవసరతలను తీర్చండి, దీవెనలతో నింపండి. అంతేకాక నా తండ్రి నాయన, వివాహాలు జరగకుండా ఉంటున్నటువంటి యవనస్తులకు త్వరగా వివాహాలు జరగటానికి కూడా సహాయం చేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అలాగే నాయన, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగుండి సహాయం చేయండి నాయన. నీ రాకడ కొరకు నీ ప్రజలను సిద్ధపరిచి నిత్య జీవానికి వారసులుగా చేసి, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి, నా దేశాన్ని రక్షించి, అలాగే నా తోటి సేవకులు చేస్తున్న పరిచర్యలను దీవిస్తూ నాయన నీ కృపలో నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని దయ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ నిత్యం తోడేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.